హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎమ్స్ కిచెన్. సో మటన్ కర్రీకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాం. 250 గ్రామ్స్ మటన్ తీసుకున్నాను, క్లీన్ చేసుకొని పెట్టుకున్నా. అండ్ చాప్డ్ ఆనియన్స్, జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్, జీరా అండ్ కర్రీ లీవ్స్, అండ్ గరం మసాలా, రెడ్ చిల్లీ పౌడర్, టర్మరిక్, సాల్ట్. సో నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని నేను అందులో ఆయిల్ని వేస్తున్నాను. సో నేను సిసమింగ్ ఆయిలే యూజ్ చేస్తున్నాను. సో కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే మటన్ కూడా సో ఆయిల్ ఉంటేనే టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా ఉంటుంది. సో సిసమింగ్ ఆయిల్ యూజ్ చేస్తే బెటర్. సో మటన్ని వేసుకున్నాక నేను ఆనియన్స్, రెడ్ చిల్లీ మసాలా, సాల్ట్, టర్మరిక్ అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. సో ఇలా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. సో అన్నీ వేసేసి అండ్ జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ కూడా నేను వేసేసాను. సో ఫస్ట్ ఏది బాయిల్ చేయట్లేదు, 1 బై 1 నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటున్నాను. 5 మినిట్స్ కుక్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. సో వాటర్ వేసుకొని నేను కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి నేను విజిల్స్ పెట్టుకుంటాను. మటన్ కదా, ఒక 4 to 5 విజిల్స్ కంపల్సరీ రావాలి, అప్పుడు సాఫ్ట్గా ఉంటుంది పీస్. సో ఇప్పుడు నేను విజిల్ పెట్టుకుంటాను. లిడ్ని క్లోజ్ చేసేద్దాం. ఒక 5 to 6 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. 6 విజిల్స్ వచ్చేసాయి. ఇప్పుడు 10 మినిట్స్ అయ్యాక రిమూవ్ చేసుకుందాం. సో విజిల్ని తీసేసి నేను లిడ్ని ఓపెన్ చేస్తున్నాను. సో చూడండి, చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. అండ్ ఇప్పుడు మనం దీన్ని సైడ్కి పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్, మనం దీన్ని తడక పెట్టుకోవాలి కదా. సో నేను గ్యాస్ని ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో నేను సిసమింగ్ ఆయిలే యూజ్ చేస్తున్నాను కాబట్టి అది వేసుకున్నాను. 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్. ఇందులో మనం గార్లిక్ని స్మాష్ చేసుకున్నాం కదా, ఆ స్మాష్ చేసుకున్నది మనం వేసుకుందాం ఫస్ట్. సో ఇది కొంచెం ఫ్రై అయ్యాక నెక్స్ట్ కర్రీ లీవ్స్, జీరా అండ్ రెడ్ చిల్లీ అది కూడా వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకుందాం. సో సిమ్లో పెట్టుకుంటే ఏమీ కలర్ డార్క్ చేంజ్ అవ్వకుండా బాగుంటుంది. సో ఇది మనం ఫ్రై అయ్యాక మటన్ని ఇందులో వేసేసుకుందాం. సో బాగా ఫ్రై అయింది కదా, సో ఇప్పుడు మటన్ని ఇందులో యాడ్ చేసుకొని మొత్తం అంతా మనం మిక్స్ చేసుకుందాం. సో ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇది నేను కాంబినేషన్గా రైస్ కాదు, రండి చూపిస్తాను. సో నేను బగారా రైస్ కాంబినేషన్గా తీసుకున్నాను మటన్కి. నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చు, బగారా రైస్ అయితే కొంచెం టేస్ట్ ఇంకా పెరుగుతుంది అండ్ చాలా బాగుంటుంది. అందుకని ఫ్రెండ్స్, మీరు ఇలా కంపల్సరీ ట్రై చేయండి. చూసారు కదా, బగారా రైస్తో మటన్ కర్రీ ఇంత ఈజీగా అయిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, చూస్తేనే చాలా యమ్మీ యమ్మీగా అనిపిస్తుంది కదా. సో మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి అండ్ షేర్ విత్ యర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా. సో మీరు ట్రై చేయండి, వాళ్ళకి చేసి టేస్ట్ చేయించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.